మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఇప్పుడు ప్రెజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం రైటర్ బస్తీ రామాంజనేయ కాలనీ దగ్గర ఉన్న జిల్లా కేంద్ర లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడికి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు శాసనసభ్య సాంబశివరావు గారు ఇక్కడైతే ఈ లైబ్రరీని అయితే ఓపెన్ చేయడానికి అయితే వచ్చారు. దీంతో పాటు జిల్లా ఎస్పీ వారితో పాటు కాపు సీతామహాలక్ష్మి గారితో పాటు అధికార బృందంతో సహా ఇక్కడికి వచ్చి ఈ లైబ్రరీతో పాటు కొత్తగూడెంలో ఉన్న కొన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ శంకుస్థాపన చేయడానికి అయితే ఇక్కడికి వచ్చారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన అభిమాన శాసనసభ్యులు సాంబశివరావు గారు, గౌరవనీయులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రియాజ్ గారు, ప్రియమైన మున్సిపల్ చైర్పర్సన్ గారు సీతామహాలక్ష్మి గారు, కోత్వాల్ గారు, ఎస్పీ గారు, ప్రియమైన అడిషనల్ కలెక్టర్ గారు, మహిళా మండలందరూ కూడా వంట చేశారో లేదో తెలియదు కానీ అందరూ వచ్చి కూర్చున్నారు. కార్తీక మాసం, అందరికీ వందనాలు. పత్రికా ప్రతినిధులకి, విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక మంచి కార్యక్రమం. ఈ గ్రంథాలయ ఉద్యమంతో మన స్వతంత్ర సముపార్జనలో భాగంగా పెద్ద ఎత్తున ఆనాడు ఈ ఉద్యమం సాగింది. దానివల్ల ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కానీ మనం అనుకున్నంత రీతిలో, మనం అనుకున్నటువంటి స్థాయిలో, మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో అది ఉపయోగపడాలంటే రియాజ్ గారు కష్టపడాలి. ఉన్నవన్నింటినీ కూడా ముందు రివైజ్ చేసి దానికి కావలసినటువంటి ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మన పిల్లలకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్కి ఆ బుక్స్ కావాలో వాటిని ప్రొవైడ్ చేసి వాళ్ళు భవిష్యత్తులో మనం ఇచ్చేటటువంటి సౌకర్యం ద్వారా వాళ్ళ భావ జీవితంలో ముందుకెళ్ళేటటువంటి సబ్జెక్టులను మనం ముందు పెట్టాలి. ట్రెడిషనల్గా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమో లేదా స్వతంత్రోద్యమం నాటి పుస్తకాలు ఉంటే అవి ఇప్పటికి ఇర్రెలవెంట్ అవుతాయి. కానీ ఆ చరిత్ర ఉండాలి, గతం ఉండాలి, వర్తమానం ఉండాలి, భవిష్యత్తుకి పునాదులు ఉండాలి. అటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి పుస్తకాలని మీరు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 600 లైబ్రరీలకి ముందు ప్రొవైడ్ చేయటం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, అవి ప్రశాంతంగా పిల్లలు వాడుకునేటట్టుగా, వాళ్ళ భావి జీవితంలో ఉపయోగపడేటట్టుగా, వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టుగా ఆ సబ్జెక్టుని మీరు డిజైన్ చేసి వాటిని ముందు లైబ్రరీలో అందుబాటులో ఉంటే అందరూ కూడా అన్ని పుస్తకాలు కొనే శక్తి సామర్థ్యాలు ఉండవు. పేద విద్యార్థులు లేదా సోషల్ వెల్ఫేర్లో చదువుకునే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్టుని వాళ్ళు తెలుసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ గ్రంథాలయం జిల్లా గ్రంథాలయం కాబట్టి దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ముందుగా కొత్తగూడెం ఇది గిరిజన జిల్లా కింద లెక్క కాబట్టి అన్ని రకాల, అన్ని కులాలు, అన్ని మతాలు నివసిస్తున్నటువంటి ఒక మంచి జిల్లా, అన్ని వనరులు కలిగినటువంటి జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో విద్యకి ప్రాముఖ్యతనిస్తున్నాం. గతంలో నాకు భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు ఈ మారుమూల ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అదృష్టవశాత్తు ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది. దానికి కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడానికి సాంబశివరావు గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతం
శ్రీరాముడు నడియాడినటువంటి ఈ ప్రాంతం భద్రాద్రికి వన్నె తీసుకురావాలి. అందుకనే భద్రాద్రికి జాతీయ రహదారి ఉంటే అవకాశం ఉంటుందని చెప్పి అమరావతి నుంచి భద్రాద్రి మీదుగా జగదల్పూర్కి జాతీయ రహదారి నిర్మించుకున్నాం. ఒకటి, ఎయిర్పోర్ట్ అనేది సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అనేది మన రామవరం ప్రాంతంలో ల్యాండ్ కూడా ఐడెంటిఫై, మన కలెక్టర్ గారు కూడా బాగా చొరవ చేశారు. మన రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు బాగా ఐడెంటిఫై చేశారు. ఆ ల్యాండ్ ఇప్పుడు ఎటువంటి అభ్యంతరం లేకుండా 950 ఎకరాలు దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. రామవరం గరిపేట మధ్య అందులో 700 ఎకరాలు ఫారెస్ట్ కింద వస్తుంది. దానికి ప్రత్యామ్నాయం కూడా కలెక్టర్ గారు చూశారు. ఇబ్బంది ఏమన్నదు. ఇటు వీరు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు కూడా మనకి ఇప్పుడు ఆర్ఎండ్బి శాఖ మన తుమ్మర్ గారు కూడా ఆర్ఎండ్బి శాఖ చేశారు. మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, నాకు గుర్తుండి ఇప్పుడైతే వ్యవసాయం ఆయన ఇష్టమైన సబ్జెక్టు. ఆ విధంగా ఎయిర్పోర్ట్ సంబంధించి వీళ్ళందరూ బాగా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సరే ఆయన ఎక్కడైనా అప్రూవల్ ఉండాల్సిందే. అలాగే భట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మన ఉమ్మడి జిల్లా కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం ఉంది. కానీ ప్రధానంగా వీళ్ళిద్దరూ బాగా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో అది ఒక త్వరితగతిని మనకు సాధించి పెట్టాలని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రెండవది, మనకి పాల్వంచలో 800 మెగావాట్స్ సంబంధించినటువంటిది క్లోజ్ అయ్యింది. ఇంతకుముందు బాగా ఉండేది అదే, మనకి పాల్వంచికి జీవం అదే. ఆ 800 మెగావాట్స్ది నేను చాలాసార్లు భట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇస్తామని అన్నాడు. ఆయనకి రావడం కుదరట్లేదు, ఇక్కడ లైన్ కలవట్లేదు. మరి ఈ మధ్యలో ఏమన్నా దాని ప్రాధాన్యతను మారిపోయినాయి నాకు తెలియదు, కానీ అప్పుడైతే చేద్దామని అన్నాడు. తుమ్మల గారు కొద్దిగా చొరవ చేస్తే మన ఉమ్మడి జిల్లా కాబట్టి అది కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో ఎన్ఎండిసి అనేది అది మూసివేసే పరిస్థితి వచ్చింది. 400 పైన ఎకరాలు ఉంది. అది ఇంతకు స్పాన్స్ ఐరన్. దానిపైన కూడా వారిని చొరవ చేయాలని నా ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఆయన మాటగా వాయిస్ వేరే ఉంటుంది కాబట్టి వారి సహకారం వారితో మళ్ళీ నేను ఒకసారి డిస్కస్ చేస్తాను. ఆ విధంగా ఆయనతోనూ ఇతర జిల్లా మంత్రులందరితో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను, మన జిల్లా వాళ్ళని. అది ఒకటి ఉపయోగం జరుగుతుంది. తర్వాత మన యూనివర్సిటీకి సంబంధించింది మైనింగ్ యూనివర్సిటీ అని అనుకున్నాం. ఇప్పుడు దాన్ని జేఎన్టీయూ నమూనాలో యూనివర్సిటీగా మార్చాలని లెక్చరర్స్ అందరూ కోరారు. అది కూడా వారికి కూడా ఇచ్చారు. నేను అది కూడా ప్రయత్నం చేయవలసిందిగా, అంటే అటు ఎడ్యుకేషన్గా అటు పారిశ్రామికంగా అది ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మున్సిపాలిటీ పరిధిలో ఇది 15వ వార్డు కిందకి వస్తుంది సార్. ఈ రోజు ఇక్కడికి మన అన్న తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు వచ్చి నా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించినందుకు వారికి నేను పాదాభివందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారికి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ప్రజలకి కష్టాలు ఉన్నప్పుడు వెన్నుదండుగా ఉన్న నాయకుడు మన కూనంనేని గారికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి, రియాజ్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మై డియర్ స్టూడెంట్స్ కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నా పారిశుద్ధ కార్మికులకి, మనకి ఒక ప్రజాప్రతినిధి విఐపి వస్తున్నారు అంటే చక్కటి లైన్ పోసి వేచి చూపిస్తున్నటువంటి నా పారిశుద్ధ కార్మికులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ గ్రంథాలయం గురించి చెప్పాలి. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ లో ఈ యొక్క గ్రంథాలయం 1,50,00,000తోటి నిర్మించుకున్నాము. అది సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చింది. మనకి కొత్తగూడెంలో కూడా ఒక గ్రంథాలయం ఉంది. దానికి మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా మనం ఒక 25 లక్షలతోటి ఫర్నిచర్ అంతా కూడా తెచ్చుకున్నాము. దీనికి ఇంకా కొన్ని చేసుకోవాల్సి ఉంది. గ్రీనరీ తోటి ఉన్నట్టయితే పిల్లలు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి గౌరవ పెద్దల్ని కొంచెం గ్రీనరీ, రోడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి, ఇందాక సార్ చెప్పారు డిజిటల్ క్లాసెస్ కూడా ఉండే విధంగా చూస్తామన్నారు. ముఖ్యంగా పిల్లలకే కాదండి, పెద్దలకి ఇవే నాతో సహా చెప్తున్నాను. లైబ్రరీకి వచ్చి పుస్తకం చదివినప్పుడు ఖచ్చితంగా మైండ్ రిలీఫ్ ఖచ్చితంగా అవుతుంది. పుస్తకం చదివి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అన్ని కూడా మనకి అర్థమవుతాయి. ఆ సెల్లులలో ఏమి కూడా లేదని
తెలియపరుస్తూ అందరూ కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని యూజ్ చేసుకోవాలని, ఇంకా ఏమన్నా మనకి ఇబ్బందులు ఉంటే గౌరవ పెద్దల దగ్గర దృష్టికి మనం తీసుకెళ్దామని కూడా తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ జై తెలంగాణ. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అట్లాగే కొత్తగూడెం ప్రాంత ఎమ్మెల్యే మా పెద్దలు, ఏ సమస్యకైనా ప్రజా సమస్య ఉంటే నేను వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడతాను. సమస్య గారి అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో నాకు పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నమస్కారాలు చెప్తూ, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో స్థితాప్రజ్ఞత అంటే గొప్ప విజయాలు వచ్చినా కూడా పొంగిపోకుండా, గొప్ప అపజయాలు వచ్చినా కూడా పొంగిపోకుండా ఒక నిబద్ధతతో అభివృద్ధి కాంక్షని తన ఎజెండాగా తీసుకొని ఖమ్మం జిల్లా అభివృద్ధి పదార్థగా ఈరోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి పదార్థే కాదు, మా ప్రొఫెసర్ జానయ్య గారు చెప్పుకుంటారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఏ విజనరీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రేట్ తెలంగాణ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో అనేక మంది అధికారులు, అట్లాగే ప్రజానాయకులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో ఒక 2 విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ నిర్గమయ. నాగరికత ఎప్పుడైనా కూడా చీకట్లో నుంచి వెలుతురులోకి ప్రవేశిస్తుంది. సమాజాన్ని జ్ఞాన సమాజంగా తీర్చిదే క్రమంలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసేవే పుస్తకాలు. ఆ పుస్తకాలయంగా గుర్తించే గ్రంథాలయాన్ని ఈరోజు పెద్దల చేతిగా ఆవిష్కరించడం అనేది నిజంగా కొత్తగూడానికి ఒక వరప్రసాదిగా మనం భావించాలి. ఎందుకోసం అంటే ప్రపంచంలో తెలంగాణకి గ్రంథాలయాలకి ఒక సంబంధం ఉంది. ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటాలకి, అట్లాగే ఈ భౌగోళిక ప్రాంతంలో ప్రజాస్వామ్య ఆకాంక్షలకి గ్రంథాలయ ఉద్యమం దోహదపడింది. వట్టికోట అల్వార్ స్వామి గారు కానీ, కొమ్మురాజు లక్ష్మణరావు గారు కానీ, రావిశెట్టి రంగారావు గారు కానీ, మగ్గు మొయ్యుద్దీన్ గారు కానీ, అట్లాగే మారపాటి హనుమంతరావు గారు కానీ, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణరావు గారు కానీ ఆ రోజు తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షని హైదరాబాద్ సంస్థానంలో తీసుకొచ్చిన ఉద్యమం ఏదైతుందో అది గ్రంథాలయ ఉద్యమమే. మరి గ్రంథాలయ ఉద్యమం ఇక్కడ భాషలింది కాబట్టి, గ్రంథాలయ ఉద్యమం ఇక్కడ వర్తిల్లింది కాబట్టి ఒక గొప్ప నిరంకుశ రాజకీయానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఆ రోజు ప్రపంచంలో ఎలుగెత్తి తన జ్ఞానాన్ని ప్రజాస్వామ్య జయకేతాన్ని ఎగరవేసింది. కాబట్టి గ్రంథాలయాలను కాపాడుకోవడం, పుస్తకాలను కాపాడుకోవడం మన బాధ్యతగా మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం భారతదేశంలో దాదాపు 30,000 లైబ్రరీస్ ఉన్నాయి. భారతదేశంలో 30,000 గ్రంథాలయాల్లో ఎక్కువ లైబ్రరీస్ ఉన్న రాష్ట్రం ఏదైతుందో కేరళ, దాదాపు 9,000 లైబ్రరీస్ ఉన్నాయి. తక్కువ గ్రంథాలయాల రాష్ట్రం ఏదైతుందో అది ఉత్తరప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 600 గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రజాప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో మెయిన్ గ్రంథాలయాలని ఒక ఇంపార్టెంట్ ఐకాన్గా మేము గుర్తించాం. అలాగే టీసీఆర్ ద్వారా క్లాసులు చెప్పడం, గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను తీసుకురావడం, తెలంగాణని ఒక జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో గ్రంథాలయాలు ఖచ్చితంగా దోహదపడాలనే ఆకాంక్షతోనే ప్రజాప్రభుత్వం ఈరోజు ఆ దిశగా ప్రయాణం చేస్తుంది.